మహిళలకు వచ్చే డౌట్ ఏంటంటే, పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? చేయరాదా? లేదంటే చేస్తే ఎలాంటి యోగా ప్రాక్టీసెస్ చేయాలి అని చెప్పి ఒక చిన్న డౌట్ ఉంటుంది. పీరియడ్ సమయంలో యోగా చేయొచ్చు. ఆ టైంలో హెవీ యోగా ప్రాక్టీసెస్ లేదంటే ఇన్వర్షన్స్ ఎక్కువ ముందుకు బెండ్ అయ్యేలాంటి ఎక్కువ ప్రాక్టీసెస్ చేయకూడదు. కానీ జెంటిల్ రెస్టారేటివ్ మూవ్‌మెంట్స్ గాని, చిన్న చిన్న సూక్ష్మ యోగా, చాలా లైట్ ప్రాణాయామ చేయడం వల్ల మెంటల్‌గాను, ఎమోషనల్‌గాను చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. సో, యోగా ప్రాక్టీస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది, చేయొచ్చు. సో, ఎలాంటి ప్రాక్టీసెస్ చేయొచ్చు అంటే, బాలాసన ప్రాక్టీస్ చేయొచ్చు. బాలాసన ప్రాక్టీస్ అనేది బ్యాక్ రిలాక్సేషన్ చేస్తుంది. ప్లస్ మైండ్‌ని చాలా కామ్ చేస్తుంది. తర్వాత సుప్త బద్ధ కోణాసన ప్రాక్టీస్ చేయొచ్చు. సుప్త బద్ధ కోణాసన ఏం చేస్తుందంటే క్రాంప్స్‌ని ప్లస్ పెల్విస్‌ని రిలాక్స్ చేస్తుంది. క్రాంప్స్ నుంచి మనని చాలా రిలాక్స్ చేస్తుంది. ప్లస్ బ్లోటింగ్‌ని కూడా ఆపేస్తుంది. తర్వాత సింపుల్ అనులోమ, విలోమ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవాలి. కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాసని వదలాలి. మళ్ళీ కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాస తీసుకోవాలి. ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాసని వదలాలి.